కొబ్బరికాయతో బోర్ పాయింట్లు చూడడము, బావుల లొకేషన్ పాయింట్స్ చూడడము, మరి ఇది శాస్త్రీయమైనదా కాదా అనే టాపిక్ పైన కాస్త చర్చించుకుందాము. ఇప్పుడు చూడండి, ఇగో ఇది కంపాస్ అంటారు. లొకేషన్ మార్క్ చేయటం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం రాత్రిపూట అర్థం కాదు, మబ్బులు ఉన్నప్పుడు అర్థం కాదు. కనుక ఆ డైరెక్షన్ లొకేషన్ చేయటకు ఈ కంపాస్ ఉపయోగపడుతుంది. ప్లస్ రెండోది ఏమిటంటేనండి, చూడండి, కొబ్బరికాయ కావాలని లేపకూడదండి. బోర్ పాయింట్ చూసేవాడికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ కొబ్బరికాయ కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్కి ఫిట్ అయిన కొబ్బరికాయ ఉండాలి. ప్లస్ ఏమిటంటే కావాలని ఎక్కడైనా లేపకూడదు, అదే లేవాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ మనిషి, ఆ చూసేవాడి మైండ్ కూడా సైంటిఫికల్గా, స్పిరిచువల్గా ఫిట్నెస్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీద బాగానే చూడవచ్చు, సక్సెస్ అవుతుంది. ఇది ఖర్చు తక్కువ, ప్లస్ బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఈవెన్ జియాలజిస్టులు మెషిన్స్ పెట్టి చూసేది కూడా, వాటర్ డిటెక్టర్స్ పెట్టి కూడా, మెషిన్స్ పెట్టి చూసేవి కూడా 8లో 4, 3 అలా ఫెయిల్ అవుతున్నాయి. ఈ కొబ్బరికాయది సరైనడు చూసేవాడు ఉంటే మాత్రము చాలా సక్సెస్ఫుల్. మేము చూసిన అయితే చాలా సక్సెస్ఫుల్. ఎక్కడో ఒకటి రెండు పోతున్నాయండి. అది ఎక్కడంటే నల్లరాయి ఉండి మొత్తం ఆ ఏరియాలో చుట్టుపక్కల విలేజ్ కుంటాస్ కానీ, చెరువులు కానీ, వాగులు కానీ, నదులు కానీ, ఏమి వాటర్ సోర్సెస్ చుట్టుపక్కల లేని ఏరియాలు, మరి వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాలు అచ్చట మాత్రం ఒకటి రెండు పోతాయండి. అయితే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అడ్డవులుగా వాటర్ ఉన్నట్టు చూపించినా అక్కడ వాటర్ పడదు. అయితే తవ్వుకుంటూ పోతే భూమిలో ఉంటుందండి. 3/4 భూమి అంతా వాటర్తో నిండి ఉంది. అయితే 600, 12, 1300 ఫీట్లు అంటే తవ్వలేరు కదా. 3 స్టేజెస్ మోటారు 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళకు కూడా తలకు మించిన భారం ప్రజలకి. కనుక అవి వదిలేస్తారు. సో 150 ఫీట్లు, 250 ఫీట్ల లోపు నీళ్లు పడే తావులు ఇంటికైనా, తోటకైనా, పొలాలకైనా శ్రేయస్కరం. అవి తీసుకుంటాం మంచిది. మిగతా పొలాలంటే మిగతా స్థలాలంటే ఏదో ఈ వర్షం మీద ఆధారపడి ఆ పంటలు పండించుకోవడానికి తప్ప వీటికి పనికిరాదు. కనుక ఈ స్థలాలు తీసుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు వహించి తీసుకునుట శ్రేయ.